హలో ఫ్రెండ్స్, ఓడిపోయిన వారికి మరొక అవకాశం లేదు అనుకుంటే బహుశా ఈ ప్రపంచంలో గెలిచిన వారు ఎవ్వరూ ఉండలేరు. గొప్ప వాళ్ళందరూ మన వాళ్ళైతే బాగుండు అనుకుంటాం, కానీ మనవాడు గొప్పవాడైతే మాత్రం తట్టుకోలేం. జీవితంలో కోల్పోవడం ఉండదు, నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. ఇది నీ జీవితం. నీకు నచ్చిన పని చేయి, నీకు నచ్చినట్టుగానే ఉండు, ఎవరి గురించి ఆలోచించుకు. ఓ మనిషి చనిపోతే 2 రోజుల్లో మర్చిపోయే జనం మధ్యన ఉంటున్నాం మనం. కాబట్టి ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం నీకు లేదు. మన లక్ష్యం ఎంత ఉన్నతమైందైతే మనకు ఎదురయ్యే సవాళ్లు కూడా అంతే కష్టంగా ఉంటాయి. సంకల్ప శక్తిని ఈ ప్రపంచంలోని ఏ శక్తి ఓడించలేదు. ఒక్కొరి జీవితం ఒక్కోలా ఉండడానికి కారణం వారి ఆలోచన విధానం. ఆలోచనలు సరిగ్గా వింటే జీవితం కూడా సరిగ్గానే ఉంటుంది. మనం ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, లేక నెలకు ₹1,00,000 సంపాదించే సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినా సరే, మనం ఊరి నుంచి వచ్చేటప్పుడు నాన్న అడిగే మాట ఏంటో తెలుసా? నాన్న, ఖర్చులకు డబ్బులున్నాయా అని కదా. తన జేబులో ₹100 ఉన్నా సరే తన కోసం ₹10 కూడా ఖర్చు పెట్టుకోవడానికి ఆలోచించే నాన్న, తన ఆరోగ్యం బాగా లేకపోయినా మనకు కావలసినవి అన్నీ సమకూర్చే అమ్మ ఉన్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే. జీవితం ఎల్లప్పుడూ రెండవ అవకాశాన్ని ఇస్తుంది. దాన్నే రేపు అని పిలుస్తారు. జీవితం ఓ మర్చిపోలేని ప్రయాణం. ఆ ప్రయాణంలో నువ్వు నేర్చుకోవడానికి, నీకు నేర్పించడానికి కొన్ని అనుభవాలు, కొత్త పరిచయాలు, విలువైన పాఠాలు, నిన్ను హెచ్చరించడానికి గుణపాఠాలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని ఎప్పుడు మర్చిపోవద్దు. జరిగిపోయిన దాని గురించి ఎప్పుడు చింతించుకో. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. ఎప్పుడు సమయం వృధా చేసుకోకు. ఎందుకంటే నీకు ఉన్నది ఒక్కటే అవకాశం, ఒక్కటే జీవితం. ఆలోచన, ఆచరణ, ఈ 2 మాత్రమే మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలవు. అరిస్తే గెలిచినట్లు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్లు కాదు. సమయానికి తగ్గట్టు నడుచుకోవడమే మనిషి లక్షణం. ఆశతో ఉండేవారు రాత్రి సమయంలో వెలుగునిచ్చే వెన్నెలను చూసి ఆనందిస్తాడు. కానీ ఆశయంతో ఉండేవాడు ఆ వెన్నెల ఎంత దూరంలో ఉందో ఆలోచిస్తాడు. అంబాసిడర్ కారులో వెళ్ళినప్పుడు కాదు, అంబులెన్స్లో వెళ్ళినప్పుడు తెలుస్తుంది జీవితం అంటే ఏంటో. విద్యను సముపార్జించేవారు శ్రమపడాల్సిన అవసరం లేదు. కేవలం ఏకాగ్రత మరియు అంకిత భావం ఉంటే చాలు. స్వర్గాన్ని, నరకాన్ని ప్రత్యేకంగా చూసిన వారు ఎవరూ లేరు. అందరిలో కలిసిమెలిసి ఉంటూ ఆనందంగా, తృప్తిగా జీవించడమే స్వర్గం. లేనిపోని ఆశలకు పోయి బాధపడటమే నరకం. చక్కెర తీయగా ఉంది కదా అని ఎక్కువ తింటే ప్రాణానికి ప్రమాదకరం. అలాగే మాటలు తీయగా ఉన్నాయి కదా అని నీ బలహీనతల్ని అందరితో పలుచుకుంటే జీవితానికి ప్రమాదకరం. మనకున్న సమయం చాలా తక్కువ. దాన్ని వేరొకరి జీవితం కోసం వృధా చేయకూడదు. ప్రతి అడుగులో నీకు అవమానం ఎదురైన ప్రతి సందర్భంలో నీ అసమర్థత, నీ వేలెత్తి చూపిన, ఎండగట్టిన ఈ సమాజంలో నువ్వు పోరాడాల్సింది, నీతోనే గెలవాల్సింది నీపైనే. నీతో నువ్వే యుద్ధం చేయాలి. నీ మార్గంలో ప్రత్యర్థి ఎలా ఉండాలంటే అన్నిట్లోనూ ముందుగా, చురుగ్గా, తెలివిగా ఉండాలి. అయితే చివరకు ఆ ప్రత్యర్థి నీవే కావాలి. జీవితంలో కొన్ని అందినట్టే అంది చేజారిపోతుంటాయి. విచిత్రం ఏమిటంటే వాటి విలువ వాటిని కోల్పోయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ప్రపంచమంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్న సమయంలో మీరు తిప్పే పేజీల చప్పులు భవిష్యత్తులో విజయం సాధించిన తర్వాత ప్రపంచం కొట్టే చప్పట్లు కావాలి. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. సాహసయాత్రల సంగమమే ఈ జీవితం. జీవితాన్ని అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోవాలి. భయాల్ని, నిరాశల్ని, చేదు జ్ఞాపకాలని గాలిలో కలిపేస్తూ జీవితంలో ఏదో సాధించాలి, ఎంతో సంపాదించాలి అనుకుంటాం. కానీ అనే పదంతో ఎంతోమంది ఆగిపోతారు. ఆ కానీ అనే పదాన్ని పక్కన పెట్టి ముందుకెళ్తే విజయం తప్పక సిద్ధిస్తుంది. జీవితంలో ఎంతో విలువైనది కోల్పోయినా బాధపడకు. ఎందుకంటే జీవితం అంతకంటే విలువైనది తప్ప
మన నీడ లాంటిది, మన వెనుక నుండి నడిపిస్తుంది తప్ప మన ముందు కనబడదు. అందుకే మనం మన ఎదుటి వాళ్ళ తప్పులను మాత్రమే వేలెత్తి చూపిస్తాం. బడిలో పాఠాల కంటే మదిలో మాటలకు బరువెక్కువ. ప్రకృతిని మించిన తల్లి లేదు, తల్లిని మించిన ప్రేమ లేదు, కాలాన్ని మించిన గురువు లేడు. కానీ విలువ తెలియని వాడికి విజయాన్ని చూసే హక్కు లేదు. బావి లోతు కొలవచ్చు కానీ మనిషి మనసు లోతు కొలవలేం. క్రమశిక్షణ అంటే అసౌకర్య పరిస్థితుల్లో కూడా సౌకర్యవంతంగా మెలగడం. కుంటి సాకులు చెబుతూ ప్రయత్నాన్ని ఆపేస్తే ఈ జన్మలో కాదు కదా, వచ్చే జన్మలో కూడా నీ విమర్శలకు సమాధానం చెప్పలేవు. నీకు జరిగిన అవమానాలు, అవహేళనలను గూర్చి ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకుండా వాటిని నీ విజయానికి మెట్లుగా చేసుకొని విజయం సాధించి నువ్వేంటో నిన్ను అవమానించిన వారికి చూపెట్టు. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం. ఎవరు ఏ ప్రయత్నం చేసినా సాఫల్యానికి వైఫల్యానికి అవకాశం సరిసమానంగా ఉంటుంది. కానీ ఏ ప్రయత్నం చేయకుండా ఉంటే వారికి మాత్రం 100కి 100 పాళ్ళు వైఫల్యమే మిగులుతుంది. సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఒకేలా ఉండు. సంతోషం నీకు తీయని చిరునవ్వులు ఇవ్వచ్చు, కానీ బాధ తీయని కన్నీళ్లను మాత్రం ఇవ్వదు. 1 నిమిషపు బాధ కోసం 60 సెకండ్ల సంతోషాన్ని మాత్రం కోల్పోకు. నువ్వు ప్రస్తుతం మొక్కవే కావచ్చు, కానీ చెట్టులా తప్పకుండా ఎదుగుతావు. అయితే అది సాధ్యమయ్యేది కొత్త చిగురుని చిగురిస్తేనే కదా. జీవితం కూడా అంతే. రోజు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటేనే గొప్పగా బ్రతకగలం. మగువ వజ్రం లాంటిది. విలువ తెలిసిన వాడి చేతిలో పడితే నెత్తిన కిరీటంలో పెట్టుకుంటాడు. ఆ విలువ తెలియని వాడికి దొరికితే రంగురాయి అనుకుని వీధిలో విసిరేస్తాడు. మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది విజయమే అవుతుంది. తృప్తిని మించిన ధనం లేదు, భక్తికి మించిన మోక్షము లేదు. వైఫల్యం నిరాశ కారణం కాకూడదు, కొత్త ప్రేరణకు ప్రారంభం అవ్వాలి. అలాగే డబ్బు ఎవరికైనా ఖర్చు చేయొచ్చు, కానీ అర్హత గల వ్యక్తుల కోసం మాత్రమే వినియోగించుకోవాలి. ఇది రాసి పెట్టుకో.